మార్గానికి నేను వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. ఫస్ట్ ఎన్నో ఆధ్యాత్మిక అంటే గుళ్ళకి వెళ్ళేదాన్ని, పూజలు అట్లా అన్నీ చేసుకుంటూ వచ్చి ధ్యాన మార్గాల్లోకి వచ్చి తర్వాత లతక్క ద్వారా ఈ మార్గానికి వచ్చాను నేను. ఈ మార్గానికి రాకముందు ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఒక శాంతి లేకుండా అస్తవ్యస్తంగా ఆలోచనలు, ఒక స్థిమితం లేని స్థితిలో ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చానో కొంచెం ప్రశాంతత, అసలు మనం ఎందుకు జన్మ తీసుకొని వచ్చాము, ఎక్కడికి చేరుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా చేరుకోవాలి అనే విషయం తెలిసిందనమాట. లేకపోతే అందరిలాగా మనము జన్మ తీసుకున్నాము, పెద్ద అయ్యాము, చదువుకొని పెళ్ళిళ్ళు పిల్లలు ఇలా జీవన చక్రం జరుగుతూ ఉండేది కదా, ఇదేనేమో అనుకున్నాను. తర్వాత ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత అసలు మనం ఎందుకు వచ్చాము, మనం ఏం తెలుసుకోవాలి, ఎక్కడికి చేరుకోవాలనే విషయం బాగా అర్థమైంది. ఇక్కడ ఏంటంటే మామూలుగా ప్రాపంచకంలో ఉండేటప్పుడు మనం ఎలా అనుకుంటాము, మన దేహాన్ని నడిపించేది మన దేహమే మనల్ని నడిపిస్తుంది అనుకుంటాం అన్నమాట. కానీ ఈ మార్గంలోకి వచ్చిన అర్థమైంది, మనల్ని నడిపించేది ఒక సూక్ష్మదేహము, దాన్నే మన ఆత్మస్వరూపం కూడా అంటారనమాట. ఈ సూక్ష్మదేహము ఎలా ఉంటుందంటే మన యొక్క స్థూల దేహం దీన్నే పోలి ఉంటుంది. అద్దంలో అయితే ఎలా అయితే మన రూపం చూసుకుంటామో అలాగే మీ యొక్క సూక్ష్మదేహం కూడా ఉంటుందన్నమాట. స్థూల దేహము అంటే పెద్దది అనుకుంటాము, సూక్ష్మదేహం అంటే చిన్నది అనుకుంటాం. ఫస్ట్ మనం స్థూల దేహం గురించి చెప్పుకుంటాం. స్థూల దేహంలో ఏం చెప్పుకుంటాము, మన కంటికి కనిపించేది అన్నీ కూడా స్థూలంగా ఉంటాయి. పాంచభౌతికాలతో ఏర్పడిందంతా పంచభూతాలతో ఏర్పడినటన్నీ ఈ స్థూల దేహాలు. అంటే ప్రతిదీ మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. అంటే చెట్లు, చేమలు, చెట్లు, జలచరాలు, కొండలు, అన్నీ నదులు, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యచంద్రులు ఇవన్నీ కూడా స్థూలం కిందకే వస్తాయి, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి. కానీ ఇవన్నీ ఎప్పటికైనా నశించిపోయి శాశ్వతం ఏం కాదనమాట. అంటే వాటి కాలమాన పరిస్థితులను బట్టి ఇవన్నీ నశించిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇంకా ఈ స్థూలంతో ఉన్నప్పుడు ఎలా ఉంటాము, మనసుతో ఆలోచిస్తుంటాము, ప్రతిదీ వేరు వేరు భావంతో ఉంటాము. ఏంటంటే నేను వేరు, మన చుట్టుపక్కల వాళ్ళు వేరు అనే భావంతో ఉంటూ మన యొక్క అరిషడ్వర్గాలతో త్రిగుణాలతో ఎప్పుడు ఉంటూ ఉంటాం అన్నమాట. అంటే ఎప్పుడు నాది నాది అనే భావంతోనే ఉంటామన్నమాట. ఇంకా కూడా ఈ స్థూలం గురించి ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రతిదీ వాటి కాలమాన పరిస్థితి పోతుంది కదా. ఈ ప్రతి ఒక్క వాటిల్లో పంచభూతాలు ఉన్నాయన్నమాట. పంచభూతాలతో ఏర్పడినాయి కాబట్టి ఇప్పుడు చెట్లు, చేమలు వాటిల్లో ఎక్కువ ఉంటుంది, భూతత్వం ఎక్కువ ఉంటుంది. తర్వాత జలచరాల్లో జలతత్వం ఎక్కువ ఉంటుంది, కొండల్లో భూతత్వం ఎక్కువ ఉంటుంది. అన్నిట్లో కూడా పంచభూతాలు ఉంటాయి, కానీ వాటి యొక్క నిష్పత్తులు మారిపోతూ ఉంటాయి. కానీ మన దాకా వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే పంచభూతాలు మన యొక్క దేహం అనేది భూతత్వము, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాయుతత్వము, తర్వాత మనలో ప్రవహించే రక్తము అనేది నీరు, అవన్నీ కూడా జలతత్వము, మన మనసు అనేది ఆకాశతత్వం. ఇంకా కూడా మనలో మనం తినే ఆహారాన్ని అరిగిస్తూ మనకు సమశీతోష్ణ శరీరంలో ఉష్ణోగ్రతలను ఉంచడానికి మన యొక్క జఠరాగ్ని పనిచేస్తుంది. అలా ప్రతి దాంట్లో పంచభూతాలు ఉంటాయన్నమాట. ఇవి వచ్చి వాటి కాలమాన పరిస్థితులను బట్టి నిర్వీర్యమైపోతూ ఉంటాయన్నమాట. ఇంకా సూర్యచంద్రులు వాళ్ళు కూడా కొన్ని యుగాల తర్వాత అంతమైపోయి మళ్ళా ఒక వాటి కాలమాన పరిస్థితులను బట్టి అంతమై మళ్ళా శక్తిని పొందుకొని మళ్ళా భూమి మీద ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా అంటే ఇప్పుడు ఎందుకు మనం ప్రతిదీ చెప్పుకోవాలంటే ఇక్కడ మనం ఆ భగవంతుని చేరాలంటే ప్రతి ఒక్క విషయం దాని గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ పోవాలి. అంటే దేహ రూపంలో ఎలా ఉన్నాము, గుణాల్లో ఎలా ఉన్నాము, కాలాల్లో ఎలా ఉన్నాము, మన ప్రతి ఒక్క దాని గురించి చెప్పుకుంటూ వివరంగా పోతేనే మనకు అర్థమవుతుంది అన్నమాట. అట్లా ఫస్ట్ వచ్చింది ఈ దేహం గురించి చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే మన ఆత్మజ్ఞాన మార్గానికి వచ్చామో అంటే ఇక్కడ ఏంటంటే దేహంతో పని లేదు. మనకి ఈ సబ్జెక్ట్కి వచ్చిన మొదట్లోనే మన గురువుగారు ఏం చెప్పారంటే ఈ దేహం ఒక యాంకర్కి తగిలించండి, ఇది ఒక వస్త్రం లాంటిదే. కాకపోతే ఏంటంటే ఆత్మస్వరూపాన్ని ఎదిగించుకోవడానికి
ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక దేహాన్ని తీసుకొని వస్తుంది కాబట్టి ఈ దేహంతో పని లేదు. అందులో ఫస్ట్ ఏం చేయాలి, ఆ దేహం గురించి పని లేనప్పుడు దానికి ఉన్న విషయాలన్నీ మనం చెప్పుకోవాలి కాబట్టి స్థూల దేహంలో చెప్పుకుంటున్నాం అనమాట. తర్వాత సూక్ష్మదేహం, అంటే ఈ దేహాన్ని నడిపించేది సూక్ష్మదేహం అని తెలిసిన తర్వాత దాని గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలి కదా. ఈ సూక్ష్మదేహం చేసే పని పేరుకేమో సూక్ష్మం అంటే చిన్నది అనుకుంటాం, కానీ చాలా దాని యొక్క పనితీరు చాలా పెద్దదిగా ఉంటుంది. అంటే ఎలా అంటే మనం ఏమనుకుంటే ఏ ఆలోచన చేసినా మన మనసుతో దేహంతో ఆలోచిస్తున్నాం అనుకుంటాం. సపోజు ఇప్పుడు మనం ఏదైనా కావాలని అనుకొని మళ్ళీ దాని గురించి పట్టించుకోకుండా వదిలేసినా కానీ మన సూక్ష్మదేహము మనం ఏది కోరుకున్నామో అనేక సూక్ష్మదేహాలతో లయమయ్యి మనకు కావాల్సింది తెచ్చి మన ముందు పెడుతుంది. ఎందుకంటే ఈ దేహమే మనం అనుకొని ప్రతి పని మనం ఏది పెట్టినా అది మన ముందు తెచ్చి పెడుతుంటుంది సూక్ష్మదేహం అన్నమాట. ఇలా ఇంకా సపోజ్ ఇప్పుడు మన ఈ మార్గంలో రాకముందు నాకు ఎవరైనా గురువు దొరికితే బాగుంటుంది అని నేను దృష్టి పెట్టినప్పుడు నాకు లతక్క ద్వారా ఈ మార్గం అందింది. అంటే నా సూక్ష్మదేహము ఎవరి దగ్గర అయితే అది లభిస్తుందో అది గ్రహించి నా ముందు పెట్టింది అనమాట. ఆ విధంగా తన ద్వారా ఈ మార్గంలోకి వచ్చానమాట. ఇంకా కూడా పిల్లలు ఉంటారు కదా చదువుకునే రోజుల్లో, వాళ్ళు ఏమంటారు, ఎట్లయినా సరే బాగా చదువుకొని మార్కులు తెచ్చుకోవాలా అని వాళ్ళు ఒక డెసిషన్ కరెక్ట్గా తీసుకున్నప్పుడు తర్వాత ఆ పరీక్ష టైంకి వచ్చేటప్పుడు కూడా బాగా దృష్టి పెట్టి చదువుతారు. అప్పటిదాకా చదవని పిల్లలు కూడా బాగా దృష్టి పెట్టి చదివినప్పుడు ఎలా పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళ సూక్ష్మదేహం ఏం చేస్తుందంటే ఆ పరీక్ష రాసే వాళ్ళ దగ్గరకు గడుగడ వెళ్ళి ఆ జవాబు తీసుకొచ్చి వీళ్ళ ముందు పెడుతుంది. కానీ వీళ్ళ ముందు ఎలా స్ఫురణాత్మకంగా వీళ్ళు దృష్టి పెట్టి చదివేప్పుడు ఇది వస్తుంది అని దృష్టి పెట్టి చదువుతూ ఉంటారు కదా. తీరా పరీక్షలకు వెళ్ళినప్పుడు అలాగే వస్తూ ఉంటాయి. చాలా మటుకు అలాంటి క్వశ్చన్ ఆన్సర్సే వాళ్ళకి వస్తాయి. అంటే అక్కడ వాళ్ళు పనిచేసిన వాళ్ళ సూక్ష్మదేహము వీళ్ళు ఏది కావాలన్నా వాళ్ళ ముందు తెచ్చిపెట్టింది అనమాట. ఇంకా ఈ దేహపరంగా ఏమేమి తెలుసుకోవాలా, ఫస్ట్ మనం స్థూలంగా ఉన్న మనము సూక్ష్మంగా ఎదగాలి, సూక్ష్మం తర్వాత ఒక కారణంగా ఎదగాలి, కారణం తర్వాత మహాకారణం అనమాట. అంటే ఇప్పుడు కారణానికి వచ్చినప్పుడు ఎలా ఉంటామంటే ఒక సమత్వ భావన, ఒక ప్రియత్వ భావంతో తానైన స్థితిలో ఒక వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వంగా ఉంటూ ఒక కారణ స్థితికి ఎదుగుతామన్నమాట. ఇంకా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏంటంటే దేహభావన ఉండదు, ఒక ప్రియత్వంతోనే ఉంటాము. అంటే తానైన స్థితి, నేను ఎలాగో నా ఎదుటి స్వరూపాలు కూడా అలాగే అని అనే భావనతో ఉంటాం అన్నట్టు, ఒక ప్రియత్వంతో ఉంటాము. అప్పుడు మనము ఒక కారణదేహంగా ఎదుగుతాం అనమాట. అంటే అందరి కోసంగా సమిష్టి ఆలోచన చేస్తూ ఉంటాము ఈ కారణదేహంగా ఉన్నప్పుడు అనమాట. ఇంకా తర్వాత వచ్చి మహాకారణ స్థితి, అంటే ఇది ఆత్మస్థితి పూర్తిగా, అంటే దేహంతో పని లేదు. ఆ మహాకారణ స్థితిలో అంటే ఒక ఏకత్వ స్థితిలో ఉంటాము. ఇక్కడ ఓన్లీ ప్రకాశత్వంగా అందరి కోసం ఒక విశ్వ ప్రయోజనం కోసం పాటుపడుతూ ఉంటాం అంటే కారణశల. అంటే మనలో ఉండే మనస్సే ఒక అభేదాత్మకంగా, అంటే భేదం అంటే ఏదో ప్రతిదీ వేరు, దేహం వేరు, స్థూలం వేరు, సూక్ష్మం వేరు, కారణం వేరు, మహాకారణం వేరు అనుకుంటాం. అలా కాదు, ఇదంతా కూడా భేదం అభేదాత్మకంగా ఉంటుంది. అంటే అంతా ఒకటే. అంటే నీలో మార్పు ఏర్పడే కొద్దీ ఒక్కొక్క స్థాయిని ఎదుగుతూ దేహపరంగా ఫస్ట్ ఎలా ఉంటాం, స్థూలంగా ఉండి తర్వాత సూక్ష్మంగా ఎదిగి తర్వాత కారణంగా ఎదిగిన తర్వాత మహాకారణ స్థితికి వెళ్తాం అన్నమాట. ఇంకా ఇప్పుడు దేహం గురించి తెలుసుకుందాం. తర్వాత ఏం తెలుసుకోవాలో మన యొక్క బుద్ధి స్థితి గురించి తెలుసుకుంటాం. అంటే మన ఆలోచనలు, మనం ఫస్ట్ ఎలా ఉంటాం, దేహంతో ఉన్నప్పుడు మనోబుద్ధి స్థితుల్లో ఉంటాం అన్నమాట. అంటే మనోస్థితి అంటే ఏంటి, ఏ పొద్దు మన గురించి ఆలోచించుకోవడమే. అంటే ఇంకా పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించేది లేదనమాట. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఎక్కువగా ఈర్ష్య ద్వేషాలతో కోపాలతో అలా ఎక్కువగా ఉంటాం. ఎందుకంటే అక్కడ తాపత్రయం నాది అనే భావన ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎలా ఉంటామంటే మనోస్థితిలో ఉంటాం. అంటే పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు అన్నమాట. అలా ఉన్న ఆ మనసు అనేది ఏమవుతుందంటే, అబ్బాయి ఏంటి అందరు నన్ను భలే విసుక్కుంటున్నారు, మన చుట్టుపక్కల వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారు అనే అవగాహన వచ్చిన తర్వాత ఒక బుద్ధి స్థితిలోకి వస్తారు. ఎలా అంటే ఒక చిన్నపిల్లలు ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేద్దామా, అమ్మ చుట్టూ ఉంటామా అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి అమ్మే ముఖ్యం. వాళ్ళు అంటే స్కూల్కి పోయేదాకా అమ్మతోనే ఉంటారు కాబట్టి అమ్మే కావాలి, అమ్మ కావాలని ఉంటారన్నమాట. ఎప్పుడైతే కొంచెం ఎదిగిన తర్వాత పిల్లలతో ఆడుకోవడము అలా కొంచెం అలవాటు పడినప్పుడు ఇంక ఇంటికి రావాలంటే ఇష్టపడరు.
ఎందుకంటే పిల్లలతో ఆడుకోవడం, వాళ్ళతో అనేక ముచ్చట్లు చేసుకోవడం అలవాటు పడతారు. అలాగే ఈ బుద్ధి స్థితిలో కూడా మనం కూడా ఫస్ట్ ఎలా ఉంటాము, మనది అనే భావన కొంచెంగా తొలగించుకొని ఒక బుద్ధి స్థితికి వచ్చినప్పుడు అరే మనం మాట్లాడే మాటలు కానీ, మనం చేసే పనులు కానీ ఇతరులకు ఇబ్బంది పెడుతున్నాం అని ఒక ఆలోచన దృష్టి పెడతాం అనమాట. అలా ప్రతి దాంట్లో కొంచెం అవగాహన ఏర్పరచుకుంటూ ఒక బుద్ధి స్థితికి వస్తాము. ఈ బుద్ధి స్థితి కొంచెం ఎదిగిన తర్వాత ఎలాగా మారుతామంటే ఒక కారణ హృదయంగా మారుతాం. అంటే ఇక్కడ కారణం అంటే ఏంటంటే ఒక ప్రియత్వంగా నేను ఎలాగో నా ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, నేను ఒకప్పుడు అలాంటి ఆలోచనలతో ఉన్నదాన్నే, అలాంటి గుణాలతో ఉన్నదాన్నే అనే భావన నీకు వస్తుందన్నమాట. ఎలా ఉంటాం, ఒక ఏకత్వ స్థితిలో ఉంటాం. నేనైనా స్థితిలో నేను ఒకటే, వాళ్ళు కూడా ఒకటే అనే అవగాహన పెంచుకుంటాం అనమాట. అప్పుడు ఎలా ఉంటాం, మనం ఒక అనుగ్రహించే స్థితిలో కూడా ఉంటాం. అంటే ఎవరి బాధ అయినా అయ్యో వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళకి బాగుండాలని మామూలుగా అనుకుంటాం కదా, సాయంత్రాలు దీపాలు పెట్టేటప్పుడు ఇరుగు పొరుగు చల్లగా ఉండాలని. అలాగే ప్రతి వారి మీద మనకు ఒక ప్రియత్వం ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఇక్కడ వేరు భావన ఉండదు. అలా ఒక కారణ స్థితికి మన మనస్సు అనేది ఒక్కొక్క స్థితికి ఎదుగుతూ కారణ హృదయానికి వస్తాయి అన్నమాట. ఇంకా కూడా మహాకారణ స్థితిలో ఎలా ఉంటామంటే ఈ దేహ భావనలే ఉండవు, ఒక విశ్వ ప్రయోజనం కోసం ఏ పనులైనా చేస్తూ ఉంటాం అన్నమాట. అలా మహాకారణంలో మన ప్రయాణం జరుగుతూ ఉంటుంది. అసలుకు ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాల్సిందంటే ఆత్మస్వరూపము. విశ్వమంతా కూడా ఆత్మస్వరూపంతో ఎక్కడ సూది మన గుచ్చలేనంత విధిగా వ్యాపించి ఉంది అని తెలుసుకున్నాం కదా మన ఈ మార్గంలో. అప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ పరమాత్మ నుంచే ఒక జీవాత్మ రూపంగా ఒక దేహాన్ని తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడ చేరుకోవాలా, ఆ పరమాత్మను చేరుకోవాలా. మరి పరమాత్మను చేరుకోవాలంటే మనలో ఉండే ప్రతి ఒక్క దాన్ని వదిలించుకుంటూ ఏమేమి కలుపుకున్నాము అవన్నీ వదిలించుకుంటూ వెళ్ళినప్పుడే ఆ భగవంతుని పరమాత్మలో లయమగలుగుతాం. అంటే ఒక పరిపూర్ణ స్థితికి పొందగలుగుతాం అనమాట. మరి ఏమేమి వదిలించుకోవాలా? ఫస్ట్ మనకు దేహం మీదే మోహం ఎక్కువ. ఎందుకంటే ఈ దేహంతోనే అన్ని పనులు చేస్తాం కాబట్టి నేను అందంగా ఉండాలి, నా దేహాన్ని బాగా చక్కగా చూసుకోవాలి, మంచిగా తినాలి అట్లా దేహం మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉంటాం. సో ఆ భావన ఇప్పుడు మనం అర్థం చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది, ఇదేం శాశ్వతం కాదు, ఎప్పటికైనా ఈ దేహాన్ని వదిలేసేదే అని అవగాహన వచ్చిన తర్వాత కొంచెంగా ఆ దేహస్థితి నుంచి ఎలా వస్తాము, దేహస్థితి దేహం నుంచి సూక్ష్మదేహానికి అలా ఎదిగినట్టు ఒక్కొక్క స్థితి మార్చుకొని ఎలా మహాకారణ స్థితిలో వెళ్ళాము, బుద్ధి స్థితిలో కూడా మనోస్థితి నుంచి బుద్ధి స్థితికి వచ్చి బుద్ధి స్థితి నుంచి జ్ఞానస్థితికి వస్తాము. ఈ జ్ఞానస్థితిలో ఎలా ఉంటామంటే అందరికీ నీకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఒక ప్రియత్వంగా అలా ఎదుగుతూ ఉంటాము. తర్వాత ఏమొస్తుంటే స్వస్వరూప స్థితి, అంటే నేను ఒక స్వరూపము. ఇక్కడ స్వరూపం అంటే నా యొక్క ఆత్మస్వరూపము, నా యొక్క స్వరూపం అంటే స్వరూపంలో ఏమేమి ఉంటాయంటే మన గుణాలు, ఆలోచనలు, బుద్ధి, మన అరిషడ్ వర్గాల ప్రతి ఒక్కటి లయమై ఉంటుంది. అదన్నీ కలగలిపే మన యొక్క స్వరూపం అన్నమాట. ఇలాంటి స్వరూపము ఎప్పుడైతే అనేక స్వరూపాలతో లయమవుతూ జ్ఞానాన్ని తీసుకుంటూ అనేక స్వరూపాల నుంచి జ్ఞానాన్నే తీసుకుంటుంది, అంతేగాని వాళ్ళ దేహ భావనలతో పని ఉండదన్నమాట. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళ యొక్క జ్ఞానం మీద దృష్టి పెడుతూ ఎదుగుతూ ఒక స్వస్వరూప స్థితికి ఎదుగుతారనమాట. అలా ఈ మన యొక్క మనోస్థితి నుంచి ఒక్కొక్క స్టెప్పుగా ఎదుగుతూ 4వ స్థితి అయినా ఆత్మస్థితి అయినా స్వస్వరూప స్థితికి ఎదుగుతాం అనమాట. ఇప్పుడు మనోస్థితి గురించి తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు అంటే ఈ ఆత్మస్థితిలో ఎలా అయితే మనం ఎదిగితే ఆ పరమాత్మను చేరుకుంటామనే దీనికోసమే మనకు ప్రతి ఒక్క ఆలోచనలో మనం చేసే ఆలోచనలో ప్రతిదీ మనకు ఈ సబ్జెక్ట్లోకి వచ్చామంటే ప్రతి దాని గురించి వివరంగా విడదీసి ఈ సబ్జెక్ట్లో గురువులు మనకి చెప్తారనమాట. ఇప్పుడు ఇంకేం మార్చుకోవాలి మనలో? ఇప్పుడు దేహం గురించి తెలుసుకున్నాము, గుణాల గురించి తెలుసుకున్నాము, ఇంకా దేని గురించి తెలుసుకోవాలా? కాలం గురించి తెలుసుకోవాలి. కాలం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలం, అనంత జీవన పయనం. కాలం అంటే ఏమనుకుంటాం మామూలుగా? భూతకాలం అంటే మామూలుగా మన దేహంతో ఆలోచించేప్పుడు ఏమనుకుంటా, మన వెనకటి విషయాలన్నీ చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుంటూ అయ్యో మనం ఇలా బాధపడ్డాం, ఇలా సుఖపడ్డాం అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎవరైనా జరిగిపోయిన వాటిలో బాధలే ఆలోచిస్తామే కానీ సుఖాల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించాం. మనం పడిన బాధల కన్నా సుఖం ఎక్కువ ఉన్నా కానీ అది మర్చిపోయి మన దుఃఖాన్నే పట్టుకొని ప్రతిరోజైనా అనుకుంటూ ఉంటాం అన్నమాట. అట్లా అలవాటు అయిపోయింది మనకి. తర్వాత ఏమవుతుంది? వర్తమాన కాలం అంటే ఈ క్షణంలో జరిగే విషయాన్ని,
ఈ క్షణంలో మనం ఏం చేస్తున్నాము, ఆ స్థితిలో ఉండాలి అసలుకి. కానీ అది మనం ఆలోచించాం. మనం ఎంత పని చేస్తున్నా కానీ మన ఆలోచన భూతకాలానికి వెళ్ళిపోద్ది, లేకపోతే భవిష్యత్తులోకి వెళ్ళిపోద్ది. అంటే రేపేం జరుగుద్దో, రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో, మన పిల్లలు మనం చూస్తానో చూడరు, అట్లా మన ఆలోచనలు అలా వెళ్ళిపోతుంటాయి. అంటే ఒకటి వెనకదన్నా ఆలోచిస్తాం, లేదా రాబోయేదన్నా ఆలోచిస్తాం, అంతేగాని వర్తమానంలో ఉండం. ఇంకా రోజు చేసే పనులంటే అలవాటు మీద చేసుకుంటుంటాం కాబట్టి అంత దృష్టి పెట్టాం. కానీ ఈ ఆత్మస్థితిలో నువ్వు ఎదగాల అనుకున్నప్పుడు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలా, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలా అనుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి, వర్తమాన కాలంలోనే ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము దాని మీదే దృష్టి పెట్టి పోతూ ఉండాలన్నమాట. మరి ఈ జ్ఞానం, భూతకాల జ్ఞానం అంతా కూడా ఇప్పుడు ఆత్మస్థితిలోకి వచ్చేటప్పుడు ఎలా ఉంటాం మనము, ఈ జన్మ మనకి వర్తమానకాల జన్మ, ఇంతకుముందు జరిగిన జన్మ వచ్చి భూతకాల జన్మలు, రాబోయే జన్మలు వచ్చి భవిష్యత్ కాల జన్మలు అన్నమాట. మరి మన ఇంతకుముందు తీసుకున్న జన్మల జ్ఞానం అంతా కూడా మనకు ఈ యొక్క దీంట్లో మనకు షట్చక్రాల్లో లయమై ఉంటుందన్నమాట. అంటే ఆత్మస్వరూపము అనేక దేహాల్ని మార్చినా కానీ ఆత్మస్వరూపం ఒకటే అనేక దేహాల్ని మార్చుకుంటూ జ్ఞానాన్ని తీసుకుంటూ ప్రయాణం చేస్తుంటుంది. కాబట్టి మన యొక్క అనేక జన్మల యొక్క అనుభవ జ్ఞానాలన్నీ కూడా ఈ షట్చక్రాల్లో లయమై ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆలోచనలు తగ్గించుకుంటూ ఒక హృదయ స్థితికి చేరుకుంటూ ఒక గురువుల మీద దృష్టి పెట్టినప్పుడు మనకు ఆ జ్ఞానము స్ఫురణాత్మకంగా అందుతూ ఉంటుంది. ఇంకా కూడా భవిష్యత్తు కాల జ్ఞానాన్ని కూడా ఎలా తెలుసుకోవాలి, ఆ గురువుల మీద దృష్టి పెట్టినప్పుడు ఒక వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలతోనే ఉన్నప్పుడే ఆ గురువులు కూడా మన అందరికీ జ్ఞానాన్ని ఇస్తారనమాట. మనకు అహంకారం ఉండకూడదు. ఎప్పుడైతే ఒక బాటిల్లో నీళ్ళు ఉంటాయి, ఖాళీగా ఉంటేనే నీళ్లు పోస్తాం, కానీ నీళ్ళు ఉంటే మళ్ళీ నీళ్ళు పోస్తే కిందకి వెళ్ళిపోద్ది కదా. అట్లాగే ఎప్పుడైతే మనకు బుర్రల్లో ఎక్కువగా ఆలోచనలు ఉన్నాయనుకోండి, ఎవరైనా చెప్తే లోపలికి వెళ్తుందా, వెళ్ళదు. ఎప్పుడైతే అవన్నీ క్లియర్ చేసుకొని ప్రశాంతంగా ఆలోచిస్తామో అప్పుడు మనకు ఎవరు చెప్పినా ఆ జ్ఞానం మనకు లోపలికి వెళ్తూ ఉంటుందన్నమాట. అలా ఈ కాలాల్లో మనం ఉండాలి. అంటే ఎట్లా ఉండాలి, వర్తమానంలో ఉంటూ భూతకాల జ్ఞానాన్ని తెలుసుకుంటూ భవిష్యత్ కాల జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటామన్నమాట. ఇంకేంటి, అనంత జీవన పయనం. అనంత జీవన పయనం అంటే మన ప్రయాణము, ఈ జీవాత్మని అనంతంలో ప్రయాణాన్ని అనంత జీవన పయనము అంటాం. అంటే దేహం ఉన్నప్పుడే మనము అనంత జీవన పయనం చేయాలి. అంటే ఈ దేహం మీద మోహాలు వదిలించుకుంటూ మనలో త్రిగుణాల్లో మార్పు చేసుకుంటూ, మన గుణాల్లో అరిషడ్ వర్గాల్లో మార్పు చేసుకుంటూ, అవగాహనని పెంచుకుంటూ, అనేక స్వరూపాలతో జ్ఞానాన్ని తీసుకుంటూ ఒక స్వస్వరూపంగా ఎదుగుతూ ఒక విశ్వ ప్రయోజనం కోసంగా మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అన్నమాట. అలా అనంత జీవన పయనం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాలం చెప్పిన తర్వాత గుణాలు చెప్పుకుంటాము. గుణాలు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏ పని చేసినా మనం గుణాలతోనే చేస్తుంటాం కదా. ఒకటి మన కోసమైనా చేస్తాం, లేదా పక్కన వాళ్ళ కోసమైనా చేస్తాం, లేదా అందరి కోసమైనా చేస్తాం. మన కోసం మనం చేసేది ఏంటి, తమో గుణం. అంటే మన కోసమే చేసుకుంటాం. ఇతరుల కోసం చేసేదాన్ని రజోగుణం అంటాము. తర్వాత అందరి కోసం చేసేది సత్వగుణం అంటాం అనమాట. ఫస్ట్ తమో గుణం చెప్పుకుంటాం. తమో గుణంలో ఎలా ఉంటాము, ప్రతిదీ నా కోసమే, నేను బాగుంటే చాలు, నా పనులు నేను చేసుకుంటాను, నా కుటుంబం కోసం చేసుకోవాలా అని ఉంటాం. ఒక కర్కశత్వంగా కూడా ఉంటాం. అంటే ఇక్కడ ఇతరులకు ఇవ్వాలనే ఆలోచన కూడా ఉండదు. ఇంచుమించు మనం స్థూల దేహంలో ఎలా ఆలోచిస్తామో అట్లాగే ఈ తమో గుణంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటాం అనమాట. అంటే ఇక్కడ సూక్ష్మదేహం పెద్ద ఎదగదన్నమాట. అంటే ఎప్పుడు తన గురించి ఆలోచిస్తుంటుంది. మనం బాగుంటే చాలు, వీలుంటే పక్కన వాళ్ళది కూడా మనమే తీసేసుకొని హ్యాపీగా ఉందాము, వాళ్ళు ఎలాగన్నా ఉండని అనే దృష్టితో ఎక్కువ ఉంటాం తమో గుణంతో. ఇట్లా కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత రజోగుణ జన్మలు కూడా తీసుకుంటాం అన్నమాట. రజోగుణ జన్మల్లో వచ్చినప్పుడు ఎలా ఉంటాము, ఒక పెత్తనం చేస్తూ, మోస్ట్లీ ఇక్కడ ఎలా ఉంటారంటే ఒక పొలిటీషియన్స్ కానీ పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎదుగుతూ పక్కన వాళ్ళని ఎదిగిస్తూ కూడా ఒక పెత్తనం చేస్తూ పని చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో పనోళ్ళు ఉంటారు, మామూలుగా చెప్తే చేయరు కదా, మనం కొంచెం గట్టిగా చెప్తేనే కదా అన్ని పనులు చేస్తారు. అంటే రజోగుణంతో కొన్ని చోట్ల ప్రవర్తిస్తేనే పనులు అవుతాయి. అలా ఉన్నప్పుడు ఎలా చేస్తాం మనము, ఆ టైంలో రజోగుణం ప్రవర్తించాలి కాబట్టి అట్లా ఉంటాము. ఫస్ట్లో రజోగుణంలో ఎలా ఉంటామంటే వాళ్ళకి పని ఇప్పించినా కానీ తక్కువ పని ఎక్కువ డబ్బులు తీసుకొని మనం వాళ్ళ చేత ఎక్కువ పని చేయించుకొని తక్కువ డబ్బులు ఇస్తుంటాం. వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు, ఏంటి మనం ఇంత పని చేసినా మన యజమాని చాలా కొంచెంగా ఇచ్చారు అంటే వీళ్ళు రజోగుణంతో ఉన్నారు కాబట్టి. అంటే ఇక్కడ వాళ్ళ యజమానులు ఎలా ఉంటారు,
నేను బాగుంటే చాలు, మనకు పని కావాలి కాబట్టి వాళ్ళని ఉపయోగించుకుంటున్నాము అనే భావనలో ఉంటారు. తర్వాత ఇంకొంచెం అవగాహన పెరిగిన తర్వాత, అయ్యో మన చూడు మన ఇలా అన్నందు వల్ల వాళ్ళు మన గురించి తిట్టుకుంటున్నారు, బాధపడుతున్నారని తెలుసుకున్న ఒక అవగాహన వచ్చిన తర్వాత కొంచెం మార్పు చెందుతూ వీళ్ళు అట్లా ఈ గురు పరంపరలో వాళ్ళ గురించి నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా అంటే మా నక్షంతో మొదలైన అంటే ఇక్కడేంటి నా 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 మా మకారంతో స్టార్ట్ అయిన ప్రతి విషయము, నా అందము, నా కీర్తి ప్రతిష్టలు, నా గొప్పతనము, నేను చదువుకున్న జ్ఞానము ప్రతిదీ నీ ముందు ఉంచుతున్నాను నానా, నేను శూన్యంగా ఉన్నాను అని ఎప్పుడైతే మనం ఆ దక్షిణామూర్తి పాదాల కాడ వదిలిపెడతామో అప్పుడు శూన్యంగా ఉన్నప్పుడే వాళ్ళు మనకు ఆ జ్ఞానాన్ని అందించినా మనం అందుకునే స్థితిలో ఉంటామన్నమాట. అందుకని మనము అంతా సరెండర్ అయిపోవాలి పూర్తిగా. నాదేమి లేదు భగవంతుడా, అంతా నీదయే, నువ్వే నడిపించాలి. నేను ఎప్పుడైతే సరెండర్ అవుతామో వాళ్ళు కూడా మనకు ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారన్నమాట. నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా దక్షిణామూర్తి సమారంభం నారాయణ వ్యాస గురు మధ్యమాం ఆదిశంకర పర్యంతం వందే గురు పరంపరాం. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనము, ఈ జ్ఞానము దక్షిణామూర్తి దగ్గర నుంచి నారాయణ కాడి నుంచి వ్యాస భగవాను నుంచి ఆదిశంకరాచార్యుల వారికి అట్లా అలా పరంపరగా మనకి జ్ఞానం అందిందనమాట. సో వాళ్ళందరికీ కూడా మనం ఏం చెప్తున్నాము, ఒక వినయ విశ్వాస భావనతో ప్రియత్వంతో ప్రణామాలు అర్పిస్తూ మాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా మనం ఏం అడుగుతున్నాము, సమస్త విశ్వ హృదయ సద్గురువుల సచంద్ర సంజీవ జోష్ణామృత ధారయ అంటే సమస్త గురువుల యొక్క జ్ఞానం కూడా మాకు జోష్ణామృతంగా, మాకు ఒక ధారలాగా మాకు కురిపించండి అని మనం వేడుకుంటూ ఉన్నాం అన్నమాట. అంతటితోనైనా మన వరకైనా కాదు కదా, మన చుట్టుపక్కల అందరికీ కూడా సమస్త జీవ పాంచభౌతిక దేహస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి వర్ధయ. నాకే కాదు, నాతో ఉన్న పంచభూతాలు ఏర్పడిన ప్రతి ఒక్క జీవచరాలన్నిటికి కూడా వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని ఆయురారోగ్యాలు ఇవ్వమని కోరుకుంటున్నాను అనమాట. అలా గురు పరంపర మనం చెప్పుకుంటాం అనమాట. తర్వాత చెప్పుకునేది ఏంది, గురుశరణం. ఇది గురుశరణం అనేది ఏంటి, చరణం అంటే ఇక్కడ ఏంటి, పాదాలంటే ఇప్పుడు గుడికి వెళ్తాము, బాబా పాదుకలు ఏదో దండం పెట్టుకున్నాము వచ్చాము కాదు, వాళ్ళ జ్ఞానాన్ని మనకు కావాలని వాళ్ళ పాదాలకు నమస్కరిస్తూ ఉంటాం అన్నమాట. అలా శ్రీ గురు చరణం స్మరణం శరణం శ్రీ గురు హంస మంత్ర తన్మయ చింతనం ఇహ పర సౌఖ్య కైవల్య పరమపదం. శ్రీ గురు అంటే ఎవరు, శ్రీ గురువు అంటే ఆత్మగురువు. ఎక్కడో లేడు భగవంతుడు, మనం బయట వెతుకులాడుతుంటాం కాదు, మనలోనే ఉన్నాడు భగవంతుడు. ఎక్కడున్నాడు, ఆత్మస్వరూపంలో ఉన్నాడు అనమాట. మరి ఆయన ఎలా పట్టుకోవాలి అంటే ఒక వినయ విశ్వాస భావనతో సదా స్మరణ చేస్తూ నువ్వు తప్ప అన్యథా ఎవరు లేరు అనే భావంతో ఉన్నప్పుడు నువ్వు ఆయన్ని పట్టుకోగలుగుతావు అనమాట. శ్రీ గురు చరణం స్మరణం శరణం అంటే నిత్యము స్మరించాలి మనం. నువ్వే నాకు శరణం తండ్రి, ఇంకా వేరు లేదు అని ఎప్పుడైతే నిత్యము నువ్వు స్మరిస్తూ ఉంటావో, శ్రీ గురు హంస మంత్ర తన్మయ చింతనం. ఎలా స్మరించాలి మనము ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా చూసినప్పుడు మనల్ని మనమే మర్చిపోయి అబ్బాయి ఎంత బాగుంది ఆ దృశ్యం ఎలా భావన చేస్తాము. అట్లా నిన్ను నువ్వు మర్చిపోయేంత ఒక ఆనంద పారవస్యంలో లయమవుతూ అలా స్మరించు ఉన్నప్పుడు హంస మంత్రలాగా, అంటే ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనం నిద్రపోతున్నా, మనం తిరుగుతున్నా, పడుకున్నా ఎలా మనల్ని వదిలిపెట్టి ఉంటున్నాయా, లేదు కదా. అలాగే ఈ యొక్క గురుచరణం కూడా నిత్యము స్మరిస్తూ ఉంటే ఇహ పర సౌఖ్య కైవల్య పరమపదం అంటే ఇహంలో దేహం తీసుకున్నప్పుడు, పరంలో దేహం లేనప్పుడు కూడా సౌఖ్యాన్ని సుఖశాంతులతో ఉండగలుగుతాము. అందుకని మనకేంటి ఇక్కడ గురుశరణం అనేది మన దాంట్లో
ప్రాముఖ్యం అన్నమాట. అంటే ఎప్పుడు నిత్యం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండొచ్చు. దీనికేమి నియమ నిష్టలు, అయ్యో స్నానం చేయాలని, లేకపోతే నేను పళ్ళు తోముకోలేదు, లేకపోతే ఇది చేయలేదా, ఆ పని చేయలేదా అనే ఆలోచన ఏం అక్కర్లేదు. ఎప్పుడు స్మరించుకుంటూ ఉండొచ్చు. ఇదంతా దేనికి? మన హృదయస్థితి పెంచుకోవడానికి, ఆత్మస్థితి పెంచుకోవడానికి, ఆ గురువుల దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందడానికి, ప్రేమ పొందడానికి నిత్యము అని ఇలా మనం ఈ మార్గంలో తెలుసుకుంటాం అన్నమాట. అలా గురుపాదుకా స్తోత్రం, గురుచరణము అలా తెలుసుకుంటూ మనం ప్రయాణం చేస్తూ ఉంటామన్నమాట. ఇంకా ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము ఇప్పటిదాకా? కాలం చెప్పుకున్నాము, అనంత జీవన పైన చెప్పుకున్నాము. గుణాలు గుణాల్లో మూడు చెప్పుకున్న సత్వగుణంలో. ఇప్పుడు ఈ గురు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనము? వాళ్ళ వచ్చిన మార్గాల్ని సాధన చేస్తూ కొద్ది కొద్దిగా మన యొక్క స్థితిని పెంచుకుంటూ మన అనంత జీవన త్రిగుణాతీతంగా కూడా ఉండగలుగుతాము. అది ఎలా అంటే, త్రిగుణాతీతం అంటే ఇంక గుణాలే లేవా అంటే కాదు ఫ్రెండ్స్. అంటే గుణాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి, పెద్ద పెద్ద గురువులకు కానీ యోగులకు కానీ అందరు గుణాలతోనే పనిచేస్తుంటారు. కానీ వాటిని మన అధీనంలో ఉంచుకుంటాం, అంతేగాని ఏ గుణాలు పోవు మనకి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక కోపం వస్తుంది అనుకో, మనం ఈ ప్రయాణం చేసేటప్పుడు మనకు ఆ అవగాహన తెలుసు కాబట్టి ఫస్ట్ కోపడేస్తాం, తర్వాత ఆలోచిస్తాం, అయ్యో మనం ఎందుకు అనవసరంగా కోపడ్డాము, ఆ కోపం అవసరం లేదు కదా అని ఎప్పుడు ఆలోచిస్తాం అన్నమాట. అంతకుముందు అయితే ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాము? గబగబా అరిచేస్తాము, అంతేలే నేను చేసింది కరెక్టే అని మనల్ని మనమే సర్ది చెప్పుకుంటామే, కానీ మన తప్పు ఎప్పుడూ ఒప్పుకోం. కానీ ఎప్పుడైతే ఇలా మనం ఈ ప్రయాణంలో వచ్చినప్పుడు ప్రతిదీ ఎరుక స్థితిలో అవగాహన చేసుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట. అలా ప్రతి గుణాన్ని, అంటే త్రిగుణాతీతం అంటే ఏంటి? గుణాలని మన అధీనంలో ఉంచుకుంటూ అవసరమైనప్పుడే ఆ గుణాలని వాడుకుంటూ ఆనందంగా, నిర్మల శాంతి ప్రకాశానందంగా త్రిగుణాతీతంగా ఉండగలుగుతాం అన్నమాట. ఇప్పుడు గుణాలు అయిపోయిన తర్వాత ఏంటి? వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వము. అంటే ఈ ఆత్మజ్ఞానం అంతా కూడా, అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటి? మన గురించి మనం తెలుసుకోవడం కదా. ఇప్పుడు మనం చెప్పుకున్నాయని కూడా మన గురించి మనం తెలుసుకుంటున్నాం. బ్రహ్మజ్ఞానం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవడం కూడా బ్రహ్మజ్ఞానం. మన గురించి మనం తెలుసుకుంటే సరిపోద్దా? కాదు కదా. మన చుట్టూ వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి దాన్ని బ్రహ్మజ్ఞానం అని మనకు చెప్పారు కదా. అట్లా మనం ప్రయాణం చేసేటప్పుడు మనం మరి ఆత్మజ్ఞానం తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? మెయిన్గా మన సబ్జెక్ట్ అంతా కూడా దేని మీద ఆధారపడింది? వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వము. అది ఉంటేనే మనము ఆ స్థితికి ఎదగలుగుతాము. అంటే వినయం అంటే ఇక్కడ ఏంటి? మామూలుగా ప్రాపంచికంగా ఎలా అనుకుంటాము? స్కూల్కి వెళ్తే మాస్టర్ దగ్గర వినయంగా ఉండాలా, పిల్లలు మాస్టర్ దగ్గర వినయంగా ఉంటారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అబ్బా ఆ మాస్టర్ ఎప్పుడు అరుస్తూ ఉంటాడు, ఏదో ఆయన ముందు యాక్ట్ చేయాలి కాబట్టి యాక్ట్ చేస్తున్నామని అంటారు. కొందరు నిజంగానే వినయంగా ఉంటారు, కొందరు అలాంటి భావంతో ఉంటారన్నమాట. అలా కాదు మన మార్గంలో. వినయం అంటే అహంకార రాహిత్య స్థితి, నాదేమీ లేదు, తానేనైన స్థితి అని భావంతో ఉంటాం. ఒక విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటాం. విశ్వాసం అంటే ఇక్కడ ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడికన్నా వెళ్తుంటాం, ఒక బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నప్పుడు ఫస్ట్ టైం పోయినప్పుడు ఎంతో గాబరా పడిపోతూ ఉంటాం. అయ్యో మనకేం తెలియదు కదా అని అందరిని అడిగి ఆ వర్క్ చేయించుకుంటాం. ఒక 10 సార్లు పోయిన తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత ఎట్లుంటాం? మనం కాన్ఫిడెన్స్గా ఉంటాం కదా. అంటే నాకొచ్చు, నేను ఎవరిని అడగబడలేదు అని ఎలాంటి విశ్వాసంతో ఉంటాం. అలా విశ్వాసాన్ని ఇక్కడ మన ఆత్మస్థితిలో కూడా విశ్వాసాన్ని కలిగి ఉంటాం అన్నమాట. ఇంకా మన భావన ఎలా ఉంటుంది? నేనైన స్థితిలో వాళ్ళు ఎలాగో నేను అలాగే, నేను ఒకప్పుడు అలాగే ఉన్నదాన్నే అనే భావాన్ని కలిగి ఉన్నప్పుడు ఒక ఉన్నతమైన ఆలోచనలో ఉంటామన్నమాట. అలా వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వంగా కూడా ఈ కలిగి ఉంటూ ఈ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాం. ఇంకా మనం ఏం తెలుసుకున్నాం దీంట్లో? అవస్థాత్రయము. ఏంటి అవస్థలు అంటే? స్వప్న, భావ, సుషుప్తి, తురీయము. అంటే అసలుకి ఏంటి? ఆత్మస్వరూపము మనం అనుకుంటున్నాం కదా, అదే మనల్ని నడిపించేది ఆత్మస్వరూపం అని తెలుసుకున్నప్పుడు అది ఎలా తెలుస్తుంది మనకి? ఈ స్వప్నావస్థలో మనం గ్రహించగలుగుతాం. అంటే ఒక ఎరుక స్థితిని గ్రహిస్తామన్నమాట ఈ అవస్థాత్రయం గురించి తెలుసుకున్నప్పుడు. అంటే ఎలా ఉంటామో, స్వప్నం వస్తుంది. మనం నిద్రలో ఇప్పుడు మనం పొద్దున్నేనో ఏవో ఆలోచనలు చేస్తూ ఉంటాము, రిపీటెడ్గా చేస్తుంటాం. ఒక్కొక్కసారి ఏమేమవుతాయంటే నిద్రలో ఉన్నప్పుడు కనెక్టివిటీ అయ్యి ఒక స్వప్నంలో కళలాగా వస్తుంది అనమాట. ఆ కళగా వచ్చినప్పుడు ఎలా ఉంటాం మనము? ఫస్ట్
కొన్ని కళలు వచ్చి గుర్తుపెట్టుకుంటాం, కొన్ని ఏమో మర్చిపోతుంటాం. కొన్ని గుర్తుపెట్టుకొని పొద్దున్నే లేచి నాకు ఈ కళ వచ్చింది, సంతోషం అయితే నలుగురికి చెప్పుకుంటూ ఏదైనా తేడా వస్తే బాధపడతా ఉంటాం అనమాట. కొన్ని కళలు అయితే అసలు గుర్తుండవు. కానీ ఎప్పుడు అలా గుర్తుపెట్టుకోగలుగుతాము? ఎప్పుడైతే నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ కళ మనకు గుర్తుండిపోతుంది. అక్కడేంటి, మనకి దేహం పనిచేయదు, మనసు ప్రభావితం చేయదు, కానీ అక్కడ జరిగే భావన అంతా కూడా ఒక ఒక ఇది గమనిస్తూ ఉంటుంది. అదే మన ఎరుక స్థితి. అది గమనించినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని జాగృతం, తెల్లవారిన తర్వాత చెప్తాం చూడండి, అదే జాగృతి చేస్తుంటాము. అంటే అక్కడ ఏంటి, మన దేహం ఏం పనిచేయదు, కానీ అక్కడ మన యొక్క ఆత్మస్వరూపము సూక్ష్మదేహం పనిచేస్తుంది. కాబట్టి మనకి ఆ ఎరుక స్థితి గుర్తుపెట్టుకొని చెప్పగలం. అంటే దీనివల్ల మనకేమర్థమవుతుంది, ఆత్మస్వరూపం అనేది ఒకటి మనల్ని నడిపిస్తుంది అనే అవగాహన కూడా మనకు వస్తుంది అన్నమాట. ఇంకా దీంట్లో తురియావస్థ గురించి కూడా తెలుసుకుంటాం కదా. తురియం అంటే ఒక ఆనంద స్థితి, పూర్తి ఆనంద స్థితి. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఎక్కడికన్నా వెళ్తుంటాము విహారయాత్రలకి, అక్కడ ఏదైనా చూసినప్పుడు మనల్ని మనమే మర్చిపోతూ ఉంటాం, ఒక ఆనంద స్థితిలో వెళ్ళిపోతాం. అసలు ఎవరన్నా పలకరిస్తున్నా కూడా మాట్లాడం. ఒకలా నచ్చిన సినిమా చూసేటప్పుడు ఏదన్నా మనం కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు, మన అవగాహనలోకి వచ్చినప్పుడు కూడా మనకే తెలియకుండా ఆనంద స్థితిలోకి వెళ్ళిపోతాం. అలా ఇక్కడ వచ్చేసి మన ఆత్మ ప్రయాణంలో తురీయం అంటే మన జాగృతికి సుషుప్తికి మధ్యలో ఒక క్షణకాలం జరిగే అవస్థనే తురియావస్థ అంటారు. అంటే ఇది అద్వైత స్థితి కూడా అని చెప్పుకోవచ్చు, ఆనంద స్థితి అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అలా స్వప్న, భావన, సుషుప్తి, తురియం. ఇంకా తర్వాత ఏం తెలుసుకుంటాం దీంట్లో, మతి, గతి, స్వస్థితి. మతి, గతి, స్వస్థితి. మతి అంటే నీ మనస్సు, గతి అంటే ప్రయాణము, స్థితి అంటే ఆ స్వస్థితికి చేరుకోవడం. మామూలుగా కూడా మనకు ఏదైనా ఒక ఆలోచన ఉంటేనే కదా దాని మీద ఏంటి, మన దైనందిన జీవితంలో కూడా అన్ని పనులు చేస్తుంటాం. ఏదో ఒక పని అనుకుంటాం, దాని తగ్గ పని చేసుకుంటూ పోయి ఆ పనిని ఫినిష్ చేస్తాం. అట్లే ఇక్కడ మన గోల్ ఏంటి, ఆ పరబ్రహ్మ స్థితికి చేరుకోవడం, ఆ శివత్వ స్థితికి చేరుకోవాలన్నమాట. మరి ఆ శివత్వ స్థితికి చేరుకోవాలంటే మన ఆలోచన ఎలా ఉండాలి, మన మతిలో ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి, ఒక డెస్టినేషన్ అనేది ఉండాలి. మన గోల్ ఏంది, ఆ పరబ్రహ్మ స్థితికి చేరుకోవాలి. అప్పుడు నీ ప్రయాణం ఎలా ఉంటుంది, మనకి ఈ మార్గంలో మన గురువులు చెప్పిన మార్గాలతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ స్వస్థితికి చేరుకుంటావు. అలా మన గమ్యాన్ని చేరుకుంటాం అనమాట. అప్పుడు మన నిరంతరము ఎప్పుడు ఈ యొక్క మార్గాల్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడే మనం ఆ స్వస్థితికి చేరుకుంటాం. అలా మతి, గతి, స్వస్థితి, ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇవన్నీ ఎందుకు మనం తెలుసుకోవాలి, అసలుకి ఒక్క క్షణంలో జరిగే పనిలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, గుణాలతో ఉంటున్నామా, ఏ కాలంలో ఉంటున్నాము, ఏ భావంతో ఉంటున్నాము అనే తెలుసుకోవడానికే మనకు ఈ సబ్జెక్ట్లో ప్రతిదీ వివరంగా మనకు గురువులు చెప్తూ పోతూ ఉంటారనమాట. ఇంకా అసలైంది ఏంటంటే 7 పాయింట్స్. ఇవే ఆధ్యాత్మిక మూల స్తంభాలని కూడా అంటారనమాట. అంటే ఏంటి, స్వప్రకాశము, సర్వవ్యాపకము, సర్వజ్ఞత, సచ్చిదానందము, సర్వశక్తి సంపన్నము, స్థితప్రజ్ఞత, సచ్చిదానందము, సాక్షిణ్యత్వం. ఈ 7 పాయింట్స్. ఇవన్నీ కూడా మనం ఒక థర్మామీటర్ లాగా, అంటే మన యొక్క ఆత్మస్వరం మనం ఎంతవరకు ఎదుగున్నామని తెలుసుకోవాలంటే 7 పాయింట్లో చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక థర్మామీటర్ లాగా అనమాట. మనం ఎంత ఎదిగిందని ఎవరు చెప్పబడలా, మనలో మనమే చూసుకోవచ్చు. ఎవరో చెప్పలేదనే ఆలోచన కూడా మనకు అక్కర్లేదన్నమాట. సో ఇవన్నీ తెలుసుకోవడానికే మనకు విడివిడిగా ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా మనకు ఈ ప్రయాణంలో మనకు గురువులు తెలియచేస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు స్వప్రకాశంగా ఎదగాలి అని చెప్తే మనకు అర్థం కాదు కదా, ఎలా ఎదగాలి స్వప్రకాశంగా అని ఆలోచన వస్తుంది. ఇప్పుడు మనకు అర్థమైంది, స్వప్రకాశం అంటే ఏంటి, మన యొక్క ప్రకాశము. మన యొక్క ప్రకాశం అంటే మన యొక్క ఆత్మ ప్రకాశము. ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉన్నా మనం అన్ని రకాలుగా ఆలోచించుకుంటూ అన్ని దేహంతో మనోబుద్ధులతో అన్నీ మనం చెప్పుకున్నాం కదా, 3 స్థితుల్లో ఉండేవాళ్ళము. 3వ స్థితి నుంచి ఆత్మస్థితికి ఎదగడం, దేహపరంగా కానీ, బుద్ధిపరంగా కానీ, కాలపరంగా కానీ, అవస్థాత్రయంలో ప్రతి విషయంలో మనం తెలుసుకుంటూ 4వ స్థితికి ఎదుగున్నాం. సో ఎప్పుడైతే మనం ఎదుగుతూ పోతూ ఉంటామో అదే మన యొక్క ప్రకాశత్వము, మన యొక్క ఆత్మ ప్రకాశత్వము.
అంటే ఇక్కడ మన సమస్త ప్రకాశం ఎలా ఉంది? సమస్త ఆత్మస్వరూపము ప్రకాశంగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మన యొక్క ప్రకాశము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కాబట్టి 1 2 3 4 స్టెప్స్లో కొద్దిగా తెలుసుకుంటూ మన ప్రకాశత్వాన్ని పెంచుకుంటూ ఉంటాము. సో మనం ఎంతవరకు అవగాహన చేసుకుంటామో అంతవరకే మన ప్రకాశత్వం ఉంటుంది. తర్వాతది ఏంది? సర్వవ్యాపకము. ఇది థియరిటికల్ అయితే, ఇది ప్రాక్టికల్, ఫుల్ ప్రాక్టికల్. అంటే తెలుసుకున్నాము, దాని మళ్ళీ ఆచరణలో పెట్టాలి కదా మనము. ఆచరణలో పెట్టకపోతే ఏదో పుస్తక జ్ఞానంలాగే ఉంటుంది. అలా ఎప్పుడైతే మన వ్యాపకత్వాన్ని పెంచుకుంటూ కొంచెంగా మన యొక్క స్థితిని మార్చుకుంటూ ఎదుగుతూ మన వ్యాపకత్వాన్ని పెంచుకోవాలి. సమస్త ఆత్మస్వరూపము సర్వంలో వ్యాపించే ఉంది జ్ఞాన ప్రకాశంగా. మన ప్రకాశము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కాబట్టి మన ప్రకాశము కొద్దిగా మన వ్యాపకత్వం కూడా అంతవరకే ఉంటుంది. మనకు ఎంతవరకైతే అవగాహన ఉంటుందో అంతవరకే మనకు వ్యాపకత్వం కూడా ఉంటుంది. తర్వాత ఏంటి అంటే ఈ వ్యాపకత్వం ఎలా పెంచుకోవాలి? మనం అనేక స్వస్వరూపాలతో లయమవుతూ ఆ గురువులతో జ్ఞానాన్ని తీసుకుంటూ మన యొక్క వ్యాపకత్వాన్ని పెంచుకుంటూ పోవాలి. తర్వాత ఏంటి? సర్వజ్ఞత అంటే దీన్ని సర్వజనీయ స్థితి కూడా అంటారు. అంటే ఏంటి సర్వజనీయ స్థితి అంటే ఈ యొక్క ఆత్మస్వరూపం అనేక జన్మలు తీసుకొని వస్తుంది కదా, తీసుకొని వస్తూ అనుభవ జ్ఞానాన్ని కలిగే ఉంటుంది అన్నమాట. అలా మనము ఎలా జ్ఞానాన్ని తీసుకుంటూ వచ్చేటప్పుడు ఇప్పుడు మన చుట్టూ ఉన్న అనేక స్వరూపాలు కూడా అందరూ ఒక్కో రకంగా ఉంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం తీసుకుంటాము, మన అనేక గత జన్మల్లో నుంచి జ్ఞానాన్ని కూడా తీసుకుంటూ ఉంటాం కాబట్టి మనకు ఒక అవగాహన కలిగి ఉంటుంది, ఒక సర్వజ్ఞంగా ఉండగలుగుతాము. అంటే ఇప్పుడు మన వెనక జన్మలు ఏమో మనకు తెలియవు, కానీ మన చుట్టూ ఉన్న స్వరూపాల్లో అందరూ ఒక్కో రకంగా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం జ్ఞానాన్ని తీసుకుంటాము. ఇక్కడ సర్వజనీన స్థితి అంటే సృష్టి స్థితి లయాత్మకంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో త్రిగుణాలతో మనం అనేక జన్మలు తీసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాము. అలా చేస్తున్నప్పుడు మనకు ఎప్పుడైతే మనం ఈ గురువుల మీద దృష్టి పెట్టి ప్రయాణం చేస్తుంటామో మనకు మన యొక్క జ్ఞానాన్ని కూడా పెంచుకుంటూ ఒక సర్వజ్ఞతగా ఉండగలుగుతాము. ఇది కూడా ఎంతవరకు ఉంటుంది? మనం ఎంతవరకు సర్వవ్యాపకాన్ని అవగాహన చేసుకుని ఉంటామో మన సర్వజ్ఞత కూడా అంతవరకే ఉంటుంది. మన వ్యాపారాన్ని పెంచుకునే కొద్దీ మన సర్వజ్ఞత కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకు అవగాహనగా ఉంది, అన్ని మన చుట్టూ ఉన్న అనేక స్వరూపాల యొక్క అవగాహన, గత జన్మల యొక్క అనుభవం కలిగి ఉన్న మనము ఎలా ఉంటాము? ఒక సర్వశక్తి సంపన్నంగా అంటే ఒక క్రియాత్మక విన్యాసంగా ఉంటామన్నమాట. మన ఆలోచనతో మనం పని చేయించగలుగుతూ ఒక సర్వశక్తి సంపన్నంగా కూడా ఉంటామన్నమాట. దీనికి ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఫ్యాక్టరీస్ మేనేజర్స్, ఫ్యాక్టరీస్ ఓనర్స్ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? అంత అవగాహన వాళ్ళు తెలుసు, కానీ అంత పని చేయించాలంటే వాళ్ళతో చేయించలేరు కదా. దానికి అందరినీ నియమించి వాళ్ళ ద్వారా పని చేయిస్తూ వీళ్ళు కూడా లబ్ధి పొందుతూ వాళ్ళకి సహాయం చేస్తూ ఒక సర్వశక్తి సంపన్నాన్ని కలిగి ఉంటారు. అలాగే మన విశ్వంలో కూడా మన ఆలోచన ద్వారా అనేక సృష్టి స్థితి లయాత్మకంగా పనులు చేయిస్తూ ఒక సర్వశక్తి సంపన్నంగా కూడా ఉండగలుగుతాం. ఇదంతా కూడా మనం ఎదిగే కొద్దే చేయగలుగుతాం. అలా మనం సర్వశక్తి సంపన్నంగా కూడా ఉండొచ్చు. తర్వాత ఏంటి? సర్వజ్ఞత. ఎప్పుడైతే స్థితప్రజ్ఞత. స్థితం అంటే నిశ్చలంగా ఉండడం, ప్రజ్ఞత్వం అంటే ఒక ప్రణవం, సమస్తల్లో అంటే జ్ఞాన ప్రకాశాలన్నమాట. ఎప్పుడు మనం నిలకడగా ఉండగలుగుతాం? ఒక విషయం మీద నీకు అవగాహన వచ్చినప్పుడు మనం నిశ్చలంగా ఉంటాం. అదే మనకు అవగాహన లేనప్పుడు, ఒక పని మీద ఒక విషయం మీద అవగాహన లేనప్పుడు ఆ పని అవుతుందో లేదో అని ఒక గాబరా పడిపోతూ ఉంటాం. కానీ దాని గురించి విషయం పూర్తిగా అర్థమైనప్పుడు ఎలా ఉంటాం? నిశ్చలంగా ఉంటాం. అట్లాగే ఆత్మ ప్రాణాలు ఎలా చెప్పుకోవాలి? స్థితప్రజ్ఞత అంటే ప్రతిదీ నాకు అవగాహనలోనే ఉంది అనే జ్ఞానం వచ్చినప్పుడు ఏది మన ముందు జరుగుతున్నా కానీ నువ్వు ఎలా అంటావు? నిశ్చలంగా ఉంటుంది. అంటే ఒక మరణం కానీ ఏదైనా జరిగినా కానీ ఇవన్నీ వచ్చిపోయాయి, ఏవి శాశ్వతం కాదు అని మనం ఒక స్థితప్రజ్ఞతను కలిగి ఉంటాం. కానీ ఆత్మస్థితిలో కూడా అంటండి మనం ఎదగాలి అనుకున్నప్పుడు అనేక అడ్డంకులు కూడా వస్తుంటాయి, మనం ఎదగనీయకుండా చేస్తుంటారు అక్కడ కూడా. కానీ అక్కడ కూడా మనం స్టేబుల్గా ఉంటూ మన యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉండాలన్నమాట. అలా స్థితప్రజ్ఞత. ఇంకా ఆనందం అంటే ఇది కూడా ఆత్మస్థితి. అంటే అంటే సత్యమైంది, ఎల్లప్పుడూ ఉండేటువంటిది ఏది? ఆత్మస్వరూపము. చిత్ అంటే మన మనస్సు ఎప్పుడు
ఊగులాడుతూ ఉంటుంది, స్టాండర్డ్గా ఉండదు కదా. మామూలుగా ప్రాపంచికంలో సచ్చిదానం అంటే ఏమనుకుంటాము, మనకు ఒక పెళ్ళి ఉంది, పెళ్ళి అయిపోయి బాగా చేసాము అనుకోండి, అబ్బా చాలా బాగుంది, హ్యాపీగా ఉన్నాము, హ్యాపీ అనుకుంటాం. మళ్ళీ ఆ హ్యాపీ ఎంతసేపు, కొంచెంసేపే. మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంది, అయ్యో మనం ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది కదా అనుకుంటాం. సరే మళ్ళీ ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ కొంచెంసేపే. అట్లా ఏది అది శాశ్వతంగా ఉండదు. కానీ మన ఆత్మ ప్రయాణంలో ఎలా ఉంటుంది, సచ్చిదానందంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే ఈ చిత్త అనేది ఆ సత్తులో కలుస్తున్నప్పుడు ఎలా ఉంటామో ఆనందంగా, నిర్మల శాంతి ప్రకాశానందంగా ఉంటాం. అంటే ఇక్కడ నీకు ఏ కోరికలు నెరవేరినా నెరవేరకపోయినా, మనకి ఏది వచ్చినా రాకపోయినా మన ఆత్మతో లయమై ఉంటాం, మనతో మనం లయమై ఉంటాం. కాబట్టి ఎప్పుడు మనం ఆ సచ్చిదానంద స్థితిలో ఉండగలుగుతాం. తర్వాత లాస్ట్ స్టేజ్ ఏంటంటే సాక్షిణ్యత్వము. సాక్షిణ్యత్వం అంటే మామూలుగా ప్రపంచకంలో ఎలా చెప్పుకుంటాము, సాక్షిగా ఉంటున్నాం మనము, ఏం జరిగినా వీళ్ళు సాక్షిగా ఉంటారు, అబ్బాయి దేనికి భయపడరు, ఏం చేయరు అంటారు. కానీ అలా కాదు, అన్ని అవగాహన చేసుకొని ఉంటామన్నమాట. ఆత్మ ప్రయాణంలో చేసుకొని ఉన్నప్పుడే మనం ఇక్కడ సాక్షిణ్యత్వంగా ఉండగలుగుతాం. అంటే ప్రతిదీ నీకు అవగాహనగా ఉంటుంది కాబట్టి సాక్షిణ్యత్వంగా, సాక్షిగా చూస్తూ ఉండగలుగుతాం అన్నమాట. దీనికి ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు, ఒక సముద్ర తీరానికి వెళ్ళామనుకోండి, అక్కడ అంతా తానైన స్థితి, ఇక్కడ వేరుగా ఏది లేదు, అందరిలో ఉన్నది నేనే అనే భావన ఉన్నప్పుడు ప్రతిదీ నీ ముందు ఏం జరిగినా సాక్షిగా చూడగలుగుతాం అన్నమాట. అంటే అక్కడున్న ఒక సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఆ సముద్రము నేనే, అక్కడున్న నీళ్ళు నేనే, అక్కడ వాటిల్లో ఉన్న చేపలు, గవ్వలు అన్నీ ప్రతిదీ నేనే, అక్కడున్న మట్టి నేనే, అట్లా ప్రతి ఒక్కటి నేనే అనే భావన కలిగి సాక్షిణ్యత్వంగా ఉంటాం. ఇలా ప్రతిదీ మనం తెలుసుకొని ఆయా స్థితిగతులకు వెళ్ళినప్పుడే మనము పరిపూర్ణంగా ఆ భగవత్ స్థితికి చేరుకోగలుగుతాం.